అయ్యన్న పాత్ర గారి నియోజకవర్గంలో గెలవాలి, రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో కూడా వెలుగు నిండాలంటే ఇలాంటి నిజాయితీ పరులు ముందుకు రావాలనే ఏకైక ఉద్దేశంతో రాజేష్ బాబు పల్లేటి ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి. కృష్ణప్రసాద్ గారు ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి. హరిప్రసాద్ గారు లండన్ నుంచి రావడం జరిగిందండి. యష్ పత్లూరి గారు న్యూయార్క్ నుంచి రావడం జరిగిందండి. డాక్టర్ నరేష్ గారు కెనడా నుంచి రావడం జరిగిందండి. డాక్టర్ కిషోర్ బాబు గారు యూరోప్ రీజనల్ కోఆర్డినేటర్, ఆయన కూడా యూరోప్ నుంచి ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఆ దేశాల్లోని ప్రతి ఒక్క తెలుగు వాడిని కూడా ముందుకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. కానీ ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్న నర్సీపట్నం ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లోని అత్యంత ఉన్నత స్థాయిలో ఉండి సంపద కలిగిన వాళ్ళు నెల నెల ఎంతో డబ్బులు సంపాదిస్తున్నా కూడా తెలుగు జాతి బాగుపడాలని ఈ రోజు నర్సీపట్నం గడ్డ మీద అడుగు పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.